రాష్ట్రంలో రాజ్యసభ వేడి. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందండి. జరుగుతాయా లేదా అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఈ ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మరి ఈలోగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికలకి, అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికలకి. దానివల్ల జరగదేమో అనుకున్నారు, కానీ ఆల్రెడీ ఎన్నికల కమిషన్ నిన్న నోటిఫికేషన్ జారీ చేసిందండి. ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. సో వీటికి సంబంధించి తెలుగు రాష్ట్రాల వ్యవహారం ఏంటంటే, అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మూడు సీట్లు ఉన్నాయన్నమాట. వాళ్ళంతా రిటైర్ అవుతున్నారు. వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని ఎన్నుకోవాలి. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్లో 3. ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అవుతున్నటువంటి 3 ఎవరు? సీఎం రమేష్ గారు, ఆయన టీడీపీ నుంచి ఎన్నికయ్యి అక్కడ బీజేపీలో చేరారు. మరొక వ్యక్తి కనకమేడల రవీంద్ర కుమారు, టీడీపీ. మరొక వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సన్నిహితుడు. వీళ్ళ 3 రిటైర్ అవుతున్నారు. సో ఈ 3 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయన్నమాట ఫిబ్రవరి 27న. ఈ 3 గెలవడానికి వైసీపీకి పూర్తి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవడానికి 43 మంది ఎమ్మెల్యేలు కావాలండి. ఆ రకంగా 3 స్థానాలు కాబట్టి 3 × 43 అంటే 143 మంది ఏమో కావాలి. 142 మంది లేదా 145 మంది, 146 మంది ఉంటే చాలు. వాళ్ళకి 151 మంది ఉన్నారు, అందరికీ తెలుసు. కాబట్టి నల్లేరు మీద నడకలాగా వాళ్ళకి మరి గెలవడానికి అవకాశం ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా భయపడిపోతున్నాడండి. పొరపాటున ఎమ్మెల్సీ ఎన్నికలో లాగా ఒక సీటు పోతుందేమో అని. ఎందుకు భయపడుతున్నాడు? స్వయంకృతాపరాధం. ఏమిటి స్వయంకృతాపరాధం? ఈయన ఇష్టారాజ్యంగా చాలామందితో ఎమ్మెల్యేలని మరి వాళ్ళతో బిహేవ్ చేసిన విధానం మూలంగా గతంలో కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలో చాలామందికి టికెట్లు ఇవ్వకపోవడము, కొంతమందిని మీరు ఎమ్మెల్యే కాదు ఎంపీ అనడము, మరికొంతమందిని మీరు ఇక్కడ కాదు, ఈ మీ నియోజకవర్గం కాదు పక్కన వేరే నియోజకవర్గంలో పోటీ చేయాలి అని చెప్పడము. ఈ కారణాల వల్ల చాలామంది ఎమ్మెల్యేలు వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తితో ఉన్నారు. ఆ నేపథ్యంలో రేపు ఓట్లు వేయకపోతే ఏంటి పరిస్థితి? పొరపాటున ఒక సీటు కనుక వేరే వాళ్ళకి వెళ్ళిపోతే, లేక వైసీపీ ఓడిపోతే మొహం చెల్లదు కదా. ఎందుకంటే వాటి ఫలితాలు వెంటనే వస్తాయి. సో ఈ పార్లమెంటరీ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల ముందు ఈ రకమైనటువంటి ఘటన జరిగితే, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఈ 2 ముందు మళ్ళీ పరువు పోతుంది కదా. అప్పట్లాగానే అప్పుడు ఎట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిందో ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. ఈ కారణం చేత ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరైతే మన వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయారో ఆ ఎమ్మెల్యేలని అర్జెంటుగా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి తమ్మినేని సీతారాంకి ఫోన్ చేసి చెప్పారు. ఎవరు? సహజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారండి. సో అర్జెంటుగా మీరు చేయండి అంటే ఫస్ట్ ఏమో గంటా శ్రీనివాసరావు గారు ఎప్పుడో రిజైన్ చేస్తే దాన్ని ఆమోదించాడు. దాని మీద ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఆ మిగతా వాళ్ళను కూడా ఎవరెవరు? కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఈ 4 కూడా ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు కదా. వాళ్ళంతా కూడా తెలుగుదేశం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. ఈ నేపథ్యంలో వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి అధికార పార్టీ వాళ్ళు కోరారని చెప్పి మన తమ్మినేని సీతారామ గారు అర్జెంటుగా పనులన్నీ మానుకొని ఇదే పని మీద నిన్న అక్కడికి మన అమరావతికి వచ్చాడండి. వాడు మాకు టైం కావాలి సమాధానం చెప్పడానికి అని అడిగితే టైం లేదు, ఏం లేదు, అర్జెంటుగా చేయాలన్నారు. అదే టైంలో వైసీపీలో చేరిన వాళ్ళు టీడీపీ నుంచి ఉన్నారు కదా కొంతమంది, మద్దాలగిరి, వల్లభనేని వంశీ, ఇట్లాంటి వాళ్ళు, ఆ వాసుపల్లి గణేష్ కుమారు, ఆ రాపాక వరప్రసాద్ ఒక ఆయన జనసేన నుంచి. సో ఇట్లాంటి వాళ్ళందరికీ వాళ్ళ విషయంలోనేమో ఏమాత్రం చొరవలేదు. వీళ్ళు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేశారు, టీడీపీ వాళ్ళు కూడా అదే విషయం మీద. దాని మీదేమో ముందుకెళ్ళటం లేదు, కానీ దీని మీద మాత్రం అర్జెంటుగా ముందుకెళ్ళి ప్రాసెస్ మొదలుపెట్టేశారు. తొందరగా డిస్క్వాలిఫై చేయాలి, ఎందుకంటే ఫిబ్రవరి 27 కదా ఎన్నిక, ఈ లోపల పూర్తి చేయాలి. అయితే ఇందులో గమ్మత్తు ఏంటంటే, వాళ్ళ స్పీకర్ తమ్మినేని సీతారాము కంప్లీట్గా స్పీకర్ అనే వ్యవస్థని దిగజార్చాడండి. అందులో ఏం సందేహం లేదు. ఎక్కడ అసలు స్పీకర్ స్థాయి కానీ, స్పీకర్కి ఉండాల్సిన హుందాతనం కానీ, స్పీకర్కి ఉండాల్సినటువంటి ఆ లీగల్ అవేర్నెస్ కానీ ఏమీ లేవు ఆయనకి. ఏం చెప్తే అది, వీళ్ళు ఫోన్ చేసి ఏం చెప్తే అది చేస్తున్నాడు. వాళ్ళకి మీరు యాక్చువల్గా ఆ ఫిర్యాదు కాపీ పంపించాలి. ఎవరైతే ఇప్పుడు వైసీపీ లెజిస్లేచర్ పార్టీ పంపించింది కదా, చీఫ్ విప్ పంపించారు కదా ఒక కంప్లైంట్, దాని కాపీని వాళ్ళకి పంపించాలా. ఆ తర్వాత వాళ్ళ మీద ఆధారాలు ఉన్నాయని చెప్పి కొన్ని క్లిప్పింగ్లు పెట్టారట టీవీల్లో, పేపర్లో వచ్చినవి.
అవన్నీ కూడా పంపాలి వాళ్ళకి. పంపి మీ మీద ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ఫిర్యాదు అందింది కాబట్టి విచారణ చేస్తున్నాను అని చెప్పాలి కదా. అవేవి స్పీకర్ సీల్ తోటి వీళ్ళకి ఆ ఆధారాలు అవన్నీ కూడా పంపించలేదట. అవన్నీ వాళ్ళు అడిగితే దాని మీద సమాధానం లేదు. నిన్న అందరూ వెళ్ళారు, స్పీకర్ దగ్గరికి వెళ్ళి కలిశారు. కలిసి వాళ్ళ సమాధానాన్ని ఇచ్చి దానికి సమాధానం ఇచ్చినట్టుగా ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి, మాకు రిసీట్ ఇవ్వండి అని అడిగితే అది కూడా ఇవ్వలేదండి. చూడండి ఎంత అడ్డగోలో, అసెంబ్లీలోనే ఎంత అడ్డగోలు జరుగుతుందో. దాని మీద వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు, మీరేంటి కనీసం మాకు రిసీట్ కూడా ఇవ్వరా అంటే, రిసీట్ ఇస్తే ఏమవుతుందో మళ్ళీ అని చెప్పి భయం అన్నమాట. అంటే కోర్టుకు వెళ్ళినప్పుడు అండి కొన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి కదా, ఏ డాక్యుమెంట్స్ లేకుండా చేయడానికి పన్నాగం అది. అయినా కూడా వీళ్ళు వెళ్ళారండి. వీళ్ళు ఆల్రెడీ హైకోర్టులో వైసీపీ ఈ రెబెల్ ఎమ్మెల్యేలు వీళ్ళు పిటిషన్ వేశారు అక్కడ. అయితే వెంటనే వాళ్ళు ఏమీ స్టే ఆర్డర్ ఏమీ ఇవ్వలేదు, కానీ దాన్ని విచారించడానికి స్వీకరించారు. అదేవిధంగా గంటా రాజీనామా వ్యవహారంలో కూడా ఆయన కోర్టుకు వెళ్ళాడు, రాజీనామా ఆమోదం. దాని మీద కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇచ్చింది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం అయితే స్పీకర్ ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా చేయడానికి వీల్లేదు. గంటా విషయం ఉందనుకోండి, గంటా శ్రీనివాసరావుని అడగకుండా ఆయన రాజీనామాను ఆమోదించడానికి వీల్లేదండి. సో ఆ విషయంలో ఆయనకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళు కూడా మీరు పేపర్లో వచ్చింది వార్తలు అనే దాని మీద ఆధారపడి మీరు డిస్క్వాలిఫై చేయడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు చెప్పిందండి గతంలో. సో దాన్ని వీళ్ళు రేపు కోర్టులో వాదిస్తారు. కాబట్టి కోర్టు కూడా పేపర్లో వచ్చింది కాబట్టి మేము అంగీకరించలేము, ఎందుకంటే పేపర్లో వచ్చినాయి అంగీకరిస్తే చాలా వచ్చినాయి పేపర్లో. అమరావతి గురించి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఉల్లంఘనలు అన్నీ వస్తున్నాయి కదా, వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు కదా కోర్టు. అదేవిధంగా పరిగణలోకి తీసుకోరు. సో ఈ విషయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతినే అవకాశం ఉంది. దాంతోపాటు చాలా ఈజీగా 3 రాజ్యసభ సీట్లు గెలుచుకోగలిగిన స్థితిలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయంతో బతకాల్సి వస్తుంది. ఇందులో కనీసం ఒక సీటు పోతుంది, ఎందుకంటే 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారండి ఇప్పుడు వైసీపీలో. ఈ 40 మంది 50 ఎమ్మెల్యేలు ప్లస్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఒక అభ్యర్థిని గెలిపించడానికి అవకాశం ఉంది. సీఎం రమేష్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారండి. అంటే బీజేపీ నుంచి అఫీషియల్గా ఆయన ఉంటాడా లేదా తెలియదు, కానీ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఒక అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ చేస్తే ఆయనకి అందరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి మరి ఈ వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా ఓట్లు వేశారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా దెబ్బతింటాడు. అందువల్ల ఆ భయంతో ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇప్పుడు ఒకవేళ కనుక 3 వైసీపీ వాళ్ళే కనుక ఎన్నికైతే దీంతో రాజ్యసభలో టీడీపీకి కానీ మరే ప్రతిపక్షానికి కానీ ఒక్కరు కూడా సభ్యులు ఉండరండి. ఎందుకంటే 151 సీట్లు రావడం వల్ల జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో దాని యొక్క పరిణామం అన్నమాట ఇది. ఇప్పుడు ఉన్నటువంటి లాస్ట్ కనకమేడల రవీంద్ర కుమార్ గారు ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు ఆయన పదవి విరమణ చేస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత ఎవరు ఎన్నికయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళు నిలబడి తెలుగుదేశం పార్టీ ఎవరైనా పెట్టి వాళ్ళకి తెలుగుదేశం ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు లేక అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా ఓటేస్తే ఒకళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది.